బిగ్ బాస్ రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సయ్యద్ సోహెల్ ఒకడు. 4 సీజన్లు కంటెస్టెంట్ గా పాల్గొన్న అతను తన ఆట, మాట తీరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగాను పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. టీవీ షోలలో మెరుస్తున్నాడు. అయితే తాజాగా సోహెల్ తో పాటు మరికొందరు బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఉగ్రవాదులతో పోల్చుకుంటూ ఓ వీడియోని రిలీజ్ చేశాడు. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారందరినీ టెర్రరిస్టులుగా పేర్కొన్నాడు. దీనిపై సయ్యద్ సోహెల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. బెట్టింగ్ యాప్స్ గురించి నన్ను తిట్టు, అంతేకాని ఉగ్రవాది అని ముద్ర వేయడమేంటి అని నా అన్వేషణకి కౌంటర్ ఇచ్చాడు. కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్ర దాడికి పాల్పడ్డవాడు ఎక్కడికో పారిపోయాడు. వాడిని పట్టుకోవటం మానేసి మన ఇంట్లో మనం కొట్టుకు చస్తున్నాం. ఎక్కడో జరిగిన సంఘటనకు నన్ను ఉగ్రవాదిగా చిత్రీకరించడం ఏంటి? బెట్టింగ్ యాప్స్ గురించి నన్ను తిట్టు, అంతేకాని ఉగ్రవాది అని ముద్ర వేయడం ఏంటి? వాడెవడో చేసినంత మాత్రాన నేను ఉగ్రవాదిని అయిపోను. నేను భారతీయుణ్ణి. చిన్నప్పటి నుంచి కుల మత భేదాలు లేకుండా పెరిగాను. నేను శివునికి పాలాభిషేకం చేశాను. సంక్రాంతికి మా ఇంట్లో అప్పాలు చేసుకుంటాం. రంజాన్ ఉంటే హిందూ స్నేహితులు నాతో పాటు నమాజ్ చదువుతారు. క్రిస్టియన్ ఫ్రెండ్స్ తో కలిసి చర్చికి వెళ్తాం. పక్కింటి వారితో కలిసి కొండగట్టుకు వెళ్లిన రోజులున్నాయి. అలాంటి వాతావరణంలో పెరిగిన ముస్లింలలో నేనొకరిని. ఒక భారతీయుడి వయ్యుండి నన్ను ఉగ్రవాదివి అంటున్నావు. నిజమైన ఉగ్రవాదుల గురించి మాట్లాడకుండా వాళ్ళ మీద కోపం చూపించకుండా మనలో మనం కొట్టుకుంటున్నాం. ఈ లెక్కన ఉగ్ర దాడికి పాల్పడ్డ వారి ప్లాన్ బాగానే సక్సెస్ అయినట్లే. అంటే ఇండియన్ గా నువ్వు ఫెయిల్ అయినట్లే. మా అమ్మ గత ఏడాది చివర్లో చనిపోయారు. కానీ నువ్వు మా అమ్మ గురించి కూడా బూతులు మాట్లాడావు. గుర్తు పెట్టుకో, నీకు కూడా తల్లి ఉంది. మీ తల్లి లాంటిదే నా తల్లి కూడా. నేను నిన్ను తిరిగి బూతులు తిట్టొచ్చు, కానీ నా క్యారెక్టర్ అది కాదు. మీ అమ్మా నాన్నలను బాగా చూసుకో. కావాలంటే నన్ను తిట్టుకో. వ్యూస్ కోసం నువ్వు ఎంతైనా తిట్టుకో, కానీ తల్లుల్ని తిట్టొద్దు. వాళ్ళేం పాపం చేశారు? వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీ మతాన్ని ప్రేమించండి, ఇతరుల మతాన్ని గౌరవించండి అని సోహెల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.